నమస్తే. ఒకవైపు ఐపీఎల్, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు. అయితే ఈ రెండిటికి ఒక పోలిక ఉంది. అదే ఏంటంటే బెట్టింగ్స్. సాధారణంగా ప్రతి సంవత్సరం మనం ఐపీఎల్లో బెట్టింగ్ చూస్తుంటాం. ఈసారి దానికి అదనపుగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ బెట్టింగ్లు అనేది ఎన్నికల పైన ఎలా ఉంటాయి, అసలు నిజంగా బెట్టింగ్లో కాయొచ్చా కాయకూడదా, అసలు ఏంటి అనే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, బెట్టింగ్లు అనేది ఈజీ మనీకి సంబంధించినటువంటి ఒక అనుకోవచ్చు. చాలా ఈజీగా రూపాయికి 10 రూపాయలు, రూపాయికి 2 రూపాయలు సంథింగ్ ఏదో నడుస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా ప్రతి ఇయర్ ఐపీఎల్లో మనం చూస్తుంటాం చాలామంది బాధితులు బెట్టింగ్లు వేసేసి కోల్పోయారు, ప్రాణాలు తీసుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా బెట్టింగ్లు కాస్తుంటారని ఎప్పటి నుంచో వింటున్నాం. సాధారణంగా వేటిపైన బెట్టింగ్లు కాస్తుంటారు, అసలు దీన్ని ఎలా చూడొచ్చు, బెట్టింగ్లు కాయొచ్చా లేదా? అసలు అంటే ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్లో బెట్టింగ్స్ జరుగుతున్నాయి అంటే అదేదో గేము, ఆ గేమ్కి సంబంధించి ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అనేది బెట్టింగులు కాసుకుంటూనే ఉన్నారు. పోలీసులు వాళ్ళని పట్టుకుంటూనే ఉన్నారు. ఇల్లీగల్ బెట్టింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎంత కట్టడి చేసినా దేశంలో ఎక్కడొక్కడ ఇల్లీగల్ బెట్టింగ్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే రాజకీయ అంశాల మీద బెట్టింగ్లు కాసుకోవటం. ఇది ద మోస్ట్ ప్యాథటిక్ సిచ్యుయేషన్. మీరు దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి అంటే దేశం మొత్తంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడా కాదా, బీజేపీకి 400 సీట్లు వస్తాయా, 400కి తగ్గుతాయా, ఉన్న సీట్లలో 100 తగ్గుతాయా అనే దాని మీద వేరియస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. వాటి మీద కొంతమంది పందాలు కాసుకునే వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ బెట్టింగులు మాత్రం అసలు వేలం వేరుగా జరుగుతున్నాయి. చాలా దారుణమైన స్థాయిలో జరుగుతున్నాయి. మొత్తం ఓవరాల్గా ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాల్గా తెలుగుదేశానికి ఎన్ని వస్తాయి, లేదు వైసీపీకి ఎన్ని వస్తాయి, కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీ పరిస్థితి ఏంటి అనే వాటి మీద విస్తృతంగా బెట్టింగులు జరుగుతున్నాయి. అంటే బెట్టింగులు జరుగుతున్నాయంటే ఇవేవో అఫీషియల్గా జరగట్లేదు, అంతా అన్అఫీషియల్గా. ఇది ఎక్కడ అంటే పోలీసులు ఎంత నిఘా వేసినా పట్టుకోవటానికి సాధ్యం కాని విషయమే ఇది. ఈ విధంగా చేసుకుంటున్నారు. మొత్తం అంతా కూడా ఇప్పుడు పరిస్థితి ఏ పరిస్థితికి వచ్చిందంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తాడా గెలవడా బెట్టింగు, పులివెందుల్లో జగన్ గెలుస్తాడా గెలవడా బెట్టింగు, హిందూపూర్లో బాలకృష్ణ గెలుస్తాడా గెలవడా బెట్టింగు, మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా గెలవడా బెట్టింగు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా బెట్టింగ్. అంటే ఈ తరహాలో అంటే కొన్ని కీ కాన్స్టిట్యుయెన్సీల మీద పూర్తి స్థాయిలో బెట్టింగులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా పిఠాపురం మీద, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా అనే దాని మీద జరుగుతున్నన్ని బెట్టింగులు వేరే సీట్ల మీద జరగట్లేదు. పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా బెట్టింగ్ కాసేవాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని బెట్టింగ్ కాసేవాళ్ళు చాలామంది కనపడుతూ ఉన్నారు. మంగళగిరిలో లోకేష్ మెజారిటీ మీద బెట్టింగ్ పెడుతూ ఉన్నారు. గెలుస్తాడా గెలవడా అనేది ఒక ఇది, ఎంత మెజారిటీ వస్తుంది అనేది, 20,000 దాటుతుందనో 20,000 దాటదని ఈ తరహాలో బెట్టింగులు నడుస్తూ ఉన్నాయి. మొత్తం ఓవరాల్ సీట్ల మీద వీటి మీద అంటే ఈ విధంగా అంటే రాజకీయ అంశాలని, ఈ రాజకీయ అంశాలు ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి సంబంధించిన విషయాలు. అంటే ఒక రాష్ట్రం బాగుపడటమా నాశనం అయిపోవటమా అనే దాని మీద జరుగుతున్న ఎన్నికలు ఒక బెట్టింగ్ అంశంగా మారటం దురదృష్టకరం. అంటే ఇదంతా కూడా రాజకీయపరమైన అంశం. దేంతో ముడిపడ్డది? ప్రజాస్వామ్య వ్యవస్థతో ముడిపడ్డది. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి, ప్రోగ్రెస్ ముందరకెళ్తుంది. అయితే మీరు సుదీర్ఘంగా రాజకీయాలు చూస్తూ వస్తున్నారు.
అయితే ఆంధ్రాకు సంబంధించి ఈ ఎన్నికల్లో ఏదైతే ఉందో దగ్గర దగ్గర 81% పైనే మనకి పోలింగ్ నమోదైంది. ఇంత శాతం ఇంతకుముందు ఎప్పుడు కూడా పోలింగ్ అయిన దాఖలాలు అయితే నాకు తెలియదు అంతే. అదే మీకు సంబంధించి మీరు చూస్తూ వస్తున్నారు కాబట్టి ఈసారి చాలా రసవత్తరంగా ఎన్నికలు అయితే జరిగాయి. సో ఇంత రసవత్తరంగా జరగడం కావచ్చు, పోలింగ్ శాతం పెరగడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బెట్టింగ్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో జరిగినట్టు అనేసి అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు సాధారణంగా మన హిస్టరీ చూసుకుంటే అయితే చరిత్రలో కూడా ఇలాంటివి జరిగాయంటారు, లేదా ఇప్పుడు ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది అంటారు? ఎలా చూడండి? అంటే లేదు, అంటే రాజకీయపరమైన అంశాల మీద కూడా అందరూ బెట్టింగ్లు కాసుకోవటం, ఇదంతా కూడా నేను ముందరే చెప్పా, ఇదేదో అఫీషియల్గా కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కూడా బెట్టింగ్ పెట్టుకోవచ్చు. అంటే మీరు నేను కూడా ఏంది అనేది కూడా బెట్టింగ్ పెట్టుకోవచ్చు. అంటే దానికంతా అది చట్టానికి సంబంధం లేదు, పోలీసులకి సంబంధం. పోలీసులు ఎప్పుడు ఎంటర్ అవుతారు అంటే బుకీలు కూర్చొని బెట్టింగ్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, వాళ్ళంతా తీసుకొని ఇదంతా ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు పోలీసులు ఎంటర్ అయి పట్టుకోవటానికి వీలు ఉంటుంది. ఈ అనార్గనైజ్డ్ దీంట్లో జరుగుతున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఈ విధంగా అంటే పందాలు కాసుకోవటం ఇది అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నది. నేననే పాయింట్ ఏంటంటే అసలు బాబు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది మన భవిష్యత్తుకి సంబంధించిన అంశము, మన రాష్ట్రానికి సంబంధించిన అంశము, మన అభివృద్ధికి సంబంధించిన అంశము. దీని మీద బెట్టింగులు గాయటం ఏంటి అనేదే నా బాధ. అవును అవును. అంటే ఒక ఆవేశంలో ఇది అంటే రాజకీయాలని కూడా జూదంతో పోల్చటం అనేది ఇక్కడ కొంత మనసుకు కష్టం కలిగించే విషయం. అయితే ఇక్కడ మనం ఒక చాలా కీలకమైన పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మధ్య నా మధ్య జరిగింది అనుకో, ₹1,00,00,000 సంబంధించిన బెట్టింగ్ జరిగింది అనుకో. ఈ బెట్టింగ్లు ఏదైతే ఇప్పుడు ఈ ఎన్నికల పైన జరుగుతున్న బెట్టింగ్ ఏదైతే ఉందో ఇది ఎవరు లాభపడుతున్నారు? ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి లాభం కాదు, లేదంటే ఇంకో పర్సన్ దీని బెట్టింగ్లో చనిపోయే వాళ్ళ పరిస్థితి మనం చాలా చూసాం. దీన్ని ఈ డబ్బు వల్ల ఎవరు లాభపడుతున్నారు అనుకోవచ్చు? అంటే ఎవరైతే ఇప్పుడు మధ్యలో ఎవడన్నా కొట్టేశాడు అనుకోండి, వీడు చెప్పుకోలేడు వాడు చెప్పుకోలేడు. అవును, ఇల్లీగల్. అసలు నువ్వు బెట్టింగ్ ఎవడుగా ఏమన్నాడు అంటారు. అందువల్ల ఇవి బయటికి వచ్చే అంశాలు కూడా కాదు. మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టు ఈ బెట్టింగ్ తోటి మొత్తం దుకాణం సర్దేసి ఐపీ పెట్టేసి ఆస్తులు అమ్ముకొని పోయి ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు పోలీస్ కేసు అవుతుంది. అంటే ఈ తరహాలో రాజకీయ వ్యవస్థను కూడా బెట్టింగుల్లోకి తీసుకురావడం అనేది అంటే ఆఫ్కోర్స్ ఇది కొత్తగా జరుగుతున్నది కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఈసారి చాలా తీవ్రంగా ఉన్నది, చాలా సంఖ్యలో ఉన్నది, ఎక్కువ మొత్తంలో ఉన్నది. ఈ బెట్టింగులు కాసుకోవటం, ఆవేశంగా మాట్లాడుకోవటం, ఆవేశం ఇప్పటికే మనం చూస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత సంఘటనలు చూసాం మనం. ఎంతమంది అమాయకులు ఇదైపోయారు. అసలు ఈ దాడులేంటి, దాడులు చేయటం ఏంటి, కొట్టడం ఏంటి, పోలీసులు ఒక సైడ్ తీసుకోవడం ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే గతంలో నెల్లూరు నుంచి ఉన్నటువంటి ఒక అభ్యర్థి తనకు ఉన్నటువంటి ఒక స్థానభ్రంశం మార్చుకొని మరి ఇంకొక దగ్గర నుంచి పోటీ చేస్తున్న ఒక మంత్రి గురించి కొంత తెలిసింది అందరికీ. అయితే ఆయనకు సంబంధించి బెట్టింగ్లు ఇంతకుముందు ఐపీఎల్లో వచ్చి చాలా చూసాం. అలాంటికి సంబంధించిన ఒక అభ్యర్థి తన సంబంధం లేనటువంటి ఒక నియోజకవర్గాల మీద కూటమికి సంబంధించినటువంటి ఒక పార్టీ గెలవబోతుంది అన్నట్టు కూడా బెట్టింగ్ కాదు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటిగా వీళ్ళు బెట్టింగ్లని, ఐపీఎల్ బెట్టింగ్లను కూడా రాజకీయ, మీరు చెప్పినట్టు చాలా దురదృష్టకరం, కానీ వీళ్ళే ఇట్లాంటి పెంచి పోషిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు అతను ప్రొఫెషనల్ బెటర్, మీరు చెప్తున్న ఎవరు ప్రొఫెషనల్గా బెట్టింగ్ చేసేవాడు, అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు వీటన్నిటినీ కూడా కొంత ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్ బెట్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నవన్నీ కూడా కొంత నిశ్చితంగా గమనిస్తే పోలీసులు పట్టుకోవచ్చు. పెద్ద స్థాయిలో కనుక బెట్టింగ్లు జరుగుతుంటే పట్టుకోవచ్చు. అదేం పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల సంగతి మనం చూస్తూనే ఉన్నాం కదా. దాడులు జరుగుతుంటేనే పట్టించుకోవట్లేదు, ఇంకా బెట్టింగ్లు ఏం పట్టించుకుంటారు? సిట్లో కూడా అదే చెప్పారు. అవును. అందుకని ఏంటి అంటే ఈ విధంగా బెట్టింగులు కాసే వాళ్ళు
వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఈ బెట్టింగుల టాపిక్ మీద మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ బెట్టింగులు కాసేవాళ్ళు, బెట్టింగులకి అలవాటు పడ్డవాళ్ళు, వాళ్ళు రకరకాల రూమర్స్ని మార్కెట్లో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఆ స్ప్రెడ్ చేయటం వల్ల ఈ పార్టీలు, ఈ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. ఈ ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో శాంతి భద్రతల్ని చెడగొడుతున్నది. ఓకే, ఇది మనకి పబ్లిక్ దీనికి సంబంధించినంత వరకు ఈ బెట్టింగులు కాసేవాళ్ళు వాళ్ళ బెట్టింగ్ నెగ్గుతుంది అని చెప్పుకోవటానికి రకరకాల సర్వే రిపోర్టు, ఇదిగో మా సర్వే రిపోర్ట్ వచ్చింది, ఫేక్ సర్వే రిపోర్ట్లన్నీ క్రియేట్ చేసి పెడుతున్నారు. అది చూసి చాలామంది ప్రభావితులైపోయి ఒక రకమైన ఆవేశానికి లోనైపోయి ఒక టెన్షనబుల్ క్లైమేట్ అక్కడ క్రియేట్ అవుతూ ఉన్నది. అందుకని ఈ బెట్టింగుల వ్యవహారాన్ని కూడా శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారంగానే చూసి ఏదన్నా ఇటువంటి ముఠాలు, ఇందాక మీరు చెప్పిన ఒక క్యాండిడేట్, నెల్లూరుకు చెందిన ఒక క్యాండిడేటు, ఆ క్యాండిడేట్ వచ్చి పల్నాడు జిల్లాలో పోటీ చేస్తున్నాడు. అటువంటి ప్రొఫెషనల్ బెట్టింగ్ బ్యాచ్ ఏదన్నా ఉంటే అటువంటి వాళ్ళ మీద కనీస చర్యలన్నా తీసుకుంటే ఈ బెట్టింగులు, రాజకీయ బెట్టింగులను కొంతవరకన్నా ఆపటానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీని మీద మంచి దర్యాప్తు జరగాలని చెప్పి, బెట్టింగ్లు మీరన్నట్టు రాజకీయ అంశాల మీద జరగకుండా ఉంటే మంచిదని చెప్పి అయితే కోరుకున్నాం. నమస్తే. నమస్కారం అండి.